వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇక కాంచన ఏమో బలవంతంగానే దీప చేత సుమిత్రకి కుంకుమ బొట్టు పెట్టిస్తుంది. దాంతో ఇదంతా నీకు న్యాయంగా ఉందా వదినా అని సుమిత్ర బాధపడుతుంది. చూడొదినా, తను నీకు ఏమైనా అయి ఉండొచ్చు, కానీ తను నా ఇంటి కోడలు, నా ఇంటి యజమానురాలు. తనతో బొట్టు పెట్టించుకోవడం నీకు ఆనవాయితీ కూడా, పద్ధతి కూడా, అందుకే పెట్టించమంటున్నాను అని చెప్పి అనేసరికి ఇంకా బలవంతంగానే బొట్టు పెట్టించుకుంటుంది. దీప చేత కుంకుమ బొట్టు పెట్టించుకుంటే కుంకుమ బొట్టు కూడా ఏడుస్తుందినా అని చెప్పి అనేసరికి కోపం వచ్చి, లేదొదినా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. దీప చేత కుంకుమ బొట్టు పెట్టించుకుంటే సౌభాగ్యలక్ష్మి కూడా ఆనందపడుతుంది అని చెప్పి అనేసరికి నువ్వు తప్పకుండా ఎంగేజ్మెంట్కి రావాలని ఆశిస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక ఆ తర్వాత కోపం పడుతుంది దీప మీద. నువ్వు నా ఇంటి యజమానురాల్లాగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక దీప కార్తిక్ కూడా అది చెప్పిద్ది. నీ భార్యకి ఈ విషయాన్ని కాస్త గట్టిగా చెప్పు, తను నా ఇంటికి యజమానురాలు, ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా తను పెడచెవిని పెడుతుంది, ఇంకోసారి మాత్రం అలా బిహేవ్ చేస్తే నేను అసలు ఊరుకోను అని చెప్పి గట్టిగా చెప్పుద్ది కాంచన కార్తిక్తో. ఇక ఆ తర్వాత నైట్ అయిపోతుంది. కార్తీక్ ఏమో శౌర్యని పడుకోబెడతాడు. ఇక దీప వచ్చి పాలిస్తుంది. బావా పాలు తీసుకో అని చెప్పి అనగానే, ఏంటి తీసుకునేది, మెల్లగా మాట్లాడు, శౌర్య పడుకుంది అని చెప్పి అనేసరికి, అది పొద్దున్నుంచి ఆడుకుంటూ ఉంది, చాలా అలసిపోయింది, సో పొద్దున్న దాకా లేవదు కానీ నువ్వు పాలు తాగు అని చెప్పి అనేసరికి, ఏంటి పాలు తాగు అని. మార్నింగ్ కూడా అంతే, అంత సీరియస్ డిస్కషన్లో మొక్కజొన్న కండి తీసుకొచ్చి వేడి చల్లారిపోతుంది తిను అని చెప్పి తినిపించావు, ఇప్పుడేమో పాలా, అంతా మీ ఇష్టమేనా, నాకు కోపాలు రావా, నాకు ప్రశ్నలు ఉండవా అని చెప్పి అనేసరికి, సరే అయితే నా దగ్గర సమాధానాలున్నాయి, నువ్వు ప్రశ్న అడుగు అని చెప్పి అనగానే, ఏంటి నిన్న అని చెప్పి దీపని అడుగుతాడు కార్తిక్. మరి ఇంకెవరిని అడుగుతావు, నన్నే అడుగుతావు, విషయం ఏంటో చెప్పు బావా అనగానే, ఇంకేముంది, ఆ ఎంగేజ్మెంట్ గురించే. అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అర్థం కావట్లేదు, రేపొద్దున్న సుమిత్ర అత్తయ్య ఇంకెలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఏదో దశరథ్ మావయ్య గురించి సుమిత్ర అత్తయ్య గురించి వచ్చారు కానీ శివనారాయణ తాత ఏమంటాడో తెలీదు. ఈ ఇన్ని ప్రశ్నల మధ్య అమ్మని ఇప్పుడు నేనేం అడుగుతాను అనగానే, లేదు బావా, నువ్వే ఒప్పించాలి, ఖచ్చితంగా నువ్వే ఒప్పించాలి. అత్తయ్య ఎలా అయినా సరే ఆ ఎంగేజ్మెంట్కి రావాలి, అప్పుడే కదా వాళ్ళ నాన్న కంట్లో పడుతుంది. అలాగే అమ్మ నాన్న ఇద్దరు కూడా మళ్ళీ అత్తయ్యని సాదరంగా ఆహ్వానించాలి, ఆ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అనగానే, ఏమో నాకైతే తెలీదు, అమ్మ వస్తుందో రాదో కూడా అర్థం కావట్లేదు, కానీ ఒక్క విషయం మాత్రం నాకు అర్థమవుతుంది, ఆ జోస్ నాకు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తుంది. నన్ను అవమానించే ప్లాన్ అమ్మ ముందు చేసిందంటే ఇంకా అంతే సంగతులు. నువ్వేమో మీ అమ్మ దగ్గర కూడా సరిగ్గా ఉండవు అని చెప్పి ఇంక తిడుతూ ఉంటాడు. ఏంటి బావా, నువ్వు కూడా అలా మాట్లాడతావు, వాళ్ళిద్దరి దృష్టిలో మనమేంటో తెలుసుగా, కానీ ఈ విషయం అత్తయ్యకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసుగా తను నాకు అమ్మని, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను, ఆవిడికి దూరంగా ఉండగలుగుతున్నాను అని చెప్పి అనగానే, అదే అమ్మకి నచ్చట్లేదు, నువ్వు అలా దూరంగా ఉండడం, నువ్వు ఇంటికి ఏదో పట్టనట్టు పరాయి దానిలో ఉండడం అమ్మ అస్సలు తట్టుకోలేకపోతుంది. నువ్వు రేపొద్దున్న మన ఇద్దరం అలా ఇంట్లో పనులు చేస్తూ కూర్చున్నావు అనుకో, ఖచ్చితంగా అమ్మకి తన బాధపడుతుంది, అలా బాధపడుతూ రమ్మని అడగడం కూడా ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి అనగానే, అదేంటి బాబా నువ్వు కూడా అలాగ అంటావు, మనం ఆ ఇంటికి అసలు ఎందుకు రమ్మంటున్నామో తెలుసుగా. అవునులే, ఆ ఇంట్లో దీప పెళ్ళి ఖచ్చితంగా జోస్న ఎంగేజ్మెంట్ జరగదు, అది మనకి తెలుసు, కాకపోతే వాళ్ళందరూ కలవాలనే కదా. ఈ విషయంలో వాళ్ళు ఏమన్నా పర్వాలేదు బావా, కాస్త తట్టుకుందాం, ఏమైంది, మనం అడ్జస్ట్ చేసుకుందాం బాబా అని చెప్పి అనగానే, ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి మరదలా అని చెప్పి కార్తీక్ అయితే రివర్స్ క్వశ్చన్ వేస్తాడు. ఎందుకు అవ్వకూడదు, వాళ్ళు మనకన్నా ముందు పుట్టారు, వాళ్ళ ప్రేమలు కూడా మనకన్నా ముందే పుట్టాయి, మనం నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళం, అవునా కాదా, మరి అలాంటప్పుడు వాళ్ళ ప్రేమ కోపం అన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా అని చెప్పి దీప సబ్జెక్ట్ చెప్పుద్ది. దానికి ఇంకా కన్విన్స్ అవుతాడు. సరే అయితే పొద్దున్నే అమ్మని అడుగుతానులే అని చెప్పేసి అంటాడు. ఇక మార్నింగ్ అయింది. జోస్నేమో కాశీకి ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసేసరికి శైలు ఎత్తిద్ది, స్వప్న ఎత్తి, హలో ఏంటి నువ్వు ఫోన్ చేసావు మా ఆయనకి అని చెప్పి జోస్నని అడిగిద్ది. అడిగేసరికి, ఫోన్ చేసింది కాశీకి అయితే నువ్వెందుకు ఎత్తావు అని చెప్పి జోస్న అంటది. ఈలోపు కాశీ వస్తాడు. కాశీ వచ్చి ఎవరు ఫోన్ అనగానే, జోస్న నీకు ఫోన్ చేసింది ఏంటి అని చెప్పి ఇంకా స్వప్న అడిగిద్ది. అడిగేసరికి, జోస్నక్క ఫోన్ చేసిందా
హలో అక్క, చెప్పు ఏంటి విషయం అని చెప్పి అనగానే, ఒరే నీ ఫోన్ కాస్త నువ్వే ఎత్తరా. సారీ అక్క, చూసుకోలేదు, నువ్వు ఫోన్ చేస్తావని అనుకోలేదు, చెప్పక్క ఏంటి విషయం అనగానే, అదేరా నేను చెప్పిన విషయం ఏం చేశావు అని చెప్పి జ్యోత్స్న అడుగుతుంది. అడిగేసరికి, అక్క నేను పొద్దున్నే ఇంటికి వస్తానక్క, అప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ మాట్లాడుకుందాం, నేను ఇప్పుడు బయలుదేరుతాను సరేనా అని చెప్పేసి ఇంకా కాశీ అయితే అంటాడు. అన్న తర్వాత ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత స్వప్న వచ్చి అడుగుతుంది, జ్యోత్స్న నీకెందుకు ఫోన్ చేసింది కాశీ, నువ్వు విషయం ఏంటో చెప్పకుండా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అనగానే, అదేం లేదు నీకు సారీ చెప్పడానికి చేసిందిలే అని చెప్పి అనగానే, మరి అప్పుడు నాతో మాట్లాడకుండా నీతో మాట్లాడడం ఏంటి అని చెప్పి అంటది. స్వప్న అలా అనేసరికి, అబ్బా ఏంటి నువ్వు ప్రతిదానికి ప్రశ్నలు వేస్తున్నావు, ఇప్పుడు జ్యోత్స్నక్క సారీ చెప్పినా కూడా తప్పేనా అని చెప్పి కవర్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ మరో పక్క ఇంకా దీప అలాగే కార్తీక్ ఏమో ఇద్దరు దేవుడి దగ్గరికి వస్తారు. ఇక కాంచన కూడా ఉంటుంది. కాంచన కూడా ఉండేసరికి శౌర్య ఏమో బొట్టు పెట్టిద్ది. బొట్టు పెట్టిన తర్వాత, నేను ఇవాళ మీతో పాటు వస్తాను, నన్ను స్కూల్లో దింపేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటది. ఇంకా శౌర్య అయితే, నాకు పనుందిలే శౌర్య, నువ్వు వెళ్ళు, స్కూల్ బస్ వచ్చింది అని చెప్పేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఇంకా దీప కూడా వెళ్ళబోతుంటే, నీకేం పనుంది బావా అని చెప్పి అనగానే, అమ్మ నేను షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పి అంటాడు. ఇంకా కార్తీక్ అయితే, షాపింగా, ఏం షాపింగ్ అని చెప్పి కాంచన అడుగుతుంది. అలా అడిగేసరికి, ఇంకేం షాపింగ్ అమ్మా, జ్యోత్స్నకి ఎంగేజ్మెంట్ కదా, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీయాలి, దాంతోపాటు చిన్న నెక్లెస్ అన్నా కొనాలి కదా, ఏదో ఒక బంగారం పెట్టకపోతే నీ గౌరవం ఏమవుతుంది చెప్పు అని చెప్పి కార్తీక్ అంటాడు కాంచనతోటి. అలా అనేసరికి, నేను జ్యోత్స్న ఎంగేజ్మెంట్కి వస్తున్నానని నీకు చెప్పానా అని చెప్పి కాంచన కోపం పడుతుంది. అలా కోపగించేసరికి, అదేంటమ్మా అత్తయ్య మావయ్య వచ్చి పిలిచారు కదా, ఇంకేం కావాలి అని చెప్పి అనగానే, మా అన్నయ్య గుండెల్లో ప్రేమ ఉందిరా, నాకు ఆ విషయం తెలుసు, కానీ మా వదిన మాత్రం తప్పకే వచ్చింది, ఆ విషయం క్లియర్ కట్గా తెలుస్తుంది, తను నన్ను మాత్రమే కాదురా నా ఇంటి కోడల్ని కూడా గౌరవించాలి, అలా గౌరవించకపోతే నాకు ఇంకేం మర్యాద ఉంటుంది, పైగా మీ ఇద్దరేమో అక్కడ పనిచేస్తున్నారు, నా కళ్ళ ముందే మిమ్మల్ని ఏమాత్రం అవమానించినా నేను తట్టుకోగలనా చెప్పు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. పైగా నా కన్న తండ్రి నా మొహం చూస్తారన్న గ్యారంటీ కూడా లేదు, ఇంకా అలాంటప్పుడు నేను వచ్చి ఏం చేయాలి చెప్పు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంకా కాంచన అయితే, ఇక ఆ మాటలకి, అది కదమ్మా ఒకసారి నువ్వే ఆలోచించు అని చెప్పి అనగానే, ఇంకా ఆలోచించేదేం లేదులే, నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి కార్తీక్ చెప్పేసి కాంచన వెళ్ళిపోద్ది. ఇక ఇంకా కార్తీక్ దీపలేమో ఇంక ఇంటికి వచ్చేస్తారు పనిచేయడానికి. ఇక జ్యోత్స్న ఏమో కాశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కాశీ వస్తాడు. కాశీ వచ్చి, అక్క చెప్పక్క అని చెప్పి అనగానే, అదే గౌతమ్ గురించి నేను చెప్పిన పని ఏం చేసావు అని చెప్పి అడిగేసరికి ఇదంతా కూడా దీప వింటది. ఇదేంటి కాశీకి జ్యోత్స్నకి పడదు కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారేంటి, అసలు గౌతమ్ గురించి అడుగుతుంది ఏంటి, అసలు కాశీ ఇలా మారిపోయాడు అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ అలా తనలో తనే అనుకుంటా ఉంటుంది. లోపు కార్తీక్ వస్తాడు. దీప నేను నీకోసం వస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అనగానే, బావా ఇట్లా నీకు విషయం చూపిస్తాను అని చెప్పేసి కొంచెం దూరంగా చూపించింది. కాశీ అలాగే జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇదేంటి కాశీగాడు జ్యోత్స్నతో గొడవ పడుతున్నట్టున్నాడు, ఉండు నేను వెళ్ళొస్తాను అనగానే, ఒక్క నిమిషం బావా, వాళ్ళిద్దరిని చూస్తే నీకు గొడవ పడేలా ఉందా అని చెప్పి చూపించింది. అవును నిజమే, ఇదేంటి జ్యోత్స్న ఏదో చెప్తుంటే కాశీ తలూపుతున్నాడు అనగానే, అవును బావా నేనైతే కొంత విన్నాను, అదేంటంటే వాళ్ళిద్దరూ గౌతమ్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఏదో డేటా కలెక్ట్ చేసావా అని అడుగుతుంది జ్యోత్స్న అనగానే, అదేంటి గౌతమ్ గురించా, డేటానా, అంటే వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారనమాట, ఇదంతా మొత్తానికి తీసుకొచ్చి ఎసరు పడుతుంది జ్యోత్స్న, దాన్ని తక్కువ అంచనా వేశాం, ఎంగేజ్మెంట్ విషయంలో సైలెంట్గా ఉంటుంది అనుకున్నాం, లేదు ఖచ్చితంగా పెద్ద ప్లానే వేసింది, చెప్తానుండి దీని సంగతి అని చెప్పేసి ఇంకా స్వప్నకు ఫోన్ చేస్తాడు కార్తీక్. స్వప్న ఎలా ఉన్నావమ్మా, నువ్వు కాశీ బాగానే ఉన్నారా అని అడగగానే ఇంక 10 లక్షల విషయం చెప్పేసిద్ది. ఇలా 10 లక్షలు కాశీ వాళ్ళ ఫ్రెండ్ మోసం చేశాడు, అందుకే ఏం చేయాలో అర్థం కాలేదు అన్నయ్య, మొన్నటిదాకా ఈ విషయం నీ దగ్గర దాచాము, కాశీ చెప్పొద్దు అన్నాడు అని చెప్పి స్వప్న చెప్పిద్ది. ఇక మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా, టెన్షన్ పడుతున్నాడా అనగానే, మొన్నటిదాకా పడేవాడు కానీ ఒక 2 రోజుల నుంచి టెన్షన్ పడట్లేదు అన్నయ్య, ఏం జరిగింది అని అంటుంటే ఏం చెప్పట్లేదు అనగానే, జ్యోత్స్న మీ ఇంటికి కానీ ఏమైనా వచ్చిందా అని కార్తీక్ అడుగుతాడు. ఇంటికి రాలేదు కానీ ఫోన్ చేసింది అన్నయ్య, ఫోన్ నేనెత్తాను, కాశీ గురించి అడిగింది, కాశీ ఏమో ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయి మాట్లాడాడు, తర్వాత ఏంటి విషయం అని అడిగితే నాకు సారీ చెప్పడానికి చేసిందని చెప్పాడు అని చెప్పి అనగానే ఇంకా కార్తీక్కి ఫుల్ డౌట్ వచ్చేసింది. సరే అమ్మా ఎందుకు ఏంటి అని అడగకుండా ఒక విషయం చెప్తాను చేస్తావా అని చెప్పి అనేసరికి, చేస్తాను చెప్పన్నయ్య అని చెప్పి స్వప్న చెప్పిద్ది. ఇక ఆ మాటకి కార్తీక్ ఇంకా సైలెంట్గా ఏదో చెప్తాడు.
చెప్పేసరికి సరే నేను అలాగే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసేది. ఏంటి బావా ఇదంతా అని చెప్పి దీప అడిగేసరికి ఇది పెద్ద ప్లానే వేసింది, అందుకే కాశీని యూజ్ చేసుకుంటుంది, ఇక అటు ఇటు వచ్చేది నీ మీదకే అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా దీప షాక్ అవుతుంది. ఏంటి బావా నువ్వు అనేది అనగానే అవును ఈ జ్యోత్స్న ఖచ్చితంగా నీ మీద ఏదో డేంజర్ ప్లాన్ చేస్తుంది అని చెప్పి అనగానే మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా అనగానే దాన్ని భయపెట్టాలి అని చెప్పి ఇంకా జ్యోత్స్నని భయపెట్టడానికి ఇంకో ప్లాన్ అయితే వేస్తాడు కార్తిక్. ఇక ఈ వీడియోలో జరిగింది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ